హాయ్ అండి, కాంతమంటలకి స్వాగతం. మరి ఈ రోజైతే బీరకాయ తొక్కు పచ్చడి చూసేద్దాం. సో, బీరకాయ తొక్కు పచ్చడిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ద సేమ్ టైం కాంతం గారి స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు. రోటి పచ్చడిలో కాంతం గారు బాగా చేసేవారు. సో, దానిలో నాకు ఇష్టమైంది ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడి. సో, బీరకాయ తొక్కు పచ్చడి అని తక్కువ అంచనా వేయద్దు, కానీ తింటే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నం అంతా కలిపి తినేయచ్చు దీంతోనే. సో, దీనిలో అయితే ఉప్పు పసుపు వేసేసి చక్కగా మగ్గనిద్దాము. సో, దీనికన్నా ముందు ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. ఏంటంటే ఎండుమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టానండి. సో, ఇంకా ఇందులో జీలకర్ర పొడి కూడా వేసాను. వేయించిన జీలకర్ర పొడి మీకు చెప్పినట్లుగా చూసారా, ఎండుమిర్చిని కూడా దీనిలో యాడ్ చేసేసి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. సో, దాన్ని కూడా దీనిలో యాడ్ చేసేసి, సో మిక్సీలో రుబ్బే ముందు మాత్రం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ విధంగా వీటన్నిటిని కలిపి రుబ్బేసి పక్కనైతే పెట్టేశాను. సో, దీనికి టెంపరింగ్ కోసం, అంటే తాలింపు కోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, ఈ 2 రకాల పప్పులు, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి చక్కగా దోరగా వేయించిన తర్వాత పచ్చడిలో కలిపేద్దాం. చూసారా, బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. బీరకాయ పచ్చడి తింటే అసలు మీరు వదలరండి. ప్లీజ్ ఇలాంటి వంటకాలు మీకు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.